తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశంతో పాటు సభ్యులు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. టీజీపీఎస్సీ బలోపేతంపై యూపీఎస్సీ కమిషన్ చైర్మన్ సభ్యులతో చర్చించనున్నారు. యూపీఎస్సీ విధి విధానాలను అధ్యయనం చేయనున్నారు. యూపీఎస్సీతో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ను సైతం టీజీపీఎస్సీ చైర్మన్ సభ్యులు కలుస్తారు. పరీక్షా విధానాన్ని తెలుసుకుంటారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశంతో పాటు సభ్యులు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. టీజీపీఎస్సీ బలోపేతంపై యూపీఎస్సీ కమిషన్ చైర్మన్ అండ్ సభ్యులతో వీరు చర్చిస్తారు. యూపీఎస్సీ విధి విధానాలు అధ్యయనం చేస్తారు. యూపీఎస్సీతో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ను సైతం టీజీపీఎస్సీ చైర్మన్ సభ్యులు కలవనున్నారు. పరీక్షా విధానాన్ని తెలుసుకోనున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశంతో పాటు సభ్యులు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. వివరాలు మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, జ్యోత్స్న, ఈ రోజు నుంచి 2 రోజుల పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం ఆయన బృందం 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించడానికి ప్రధానంగా ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న ఎగ్జామ్స్ కు సంబంధించి దాంట్లో లోటుపాట్లు ఏమున్నాయి, అదే విధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా రికమెండ్ చేస్తుంది, దానికి ఇంటర్వ్యూలు కానీ తర్వాత దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది అనే విషయాలు అధ్యయనం చేసేందుకు ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఢిల్లీకి ఆల్రెడీ ఇప్పటికే వెళ్ళిపోయింది. తర్వాత ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ఢిల్లీలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కలిసి దానికి సంబంధించి ఏ విధంగా వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు, ఏ విధంగా ఉన్నాయి, దానికి మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా అనుమానం చేసుకుని దానికి పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలని దానిపైన వారు పూర్తిగా అధ్యయనం చేయనున్నారు. దాంతో పాటుగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది, వారిని కూడా రేపు ఉదయం కలుస్తారు. కలిసి ఆ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏ విధంగా నిర్వహిస్తుంది, తర్వాత వారిలో అక్కడ ఏమున్నాయి, దానికి సంబంధించిన టెక్నాలజీ పరంగా ఏ విధంగా మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనం ఏ విధంగా అనుమానించుకోవాలని దానిపైన కూడా వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. దాంతో పాటు నేషనల్ టెస్టింగ్ వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కలుస్తున్నారు. వారిని ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఏ విధంగా లేదు అనేది దానిపైన వీళ్ళు అధ్యయనం చేస్తున్నారు. దాదాపు ఈ రోజు ఉదయం పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు మళ్ళీ ఈవినింగ్ కలుస్తారు. ఆ తర్వాత రేపు ఉదయం ఎస్ఎస్సి వాళ్ళని ఉదయం కలిసి తర్వాత సాయంత్రం ఎన్టీఏ వాళ్ళని కలుస్తారు. వీరందరూ కలిసి అక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఎగ్జామ్ నిర్వహించేందుకు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా ఉంది, దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంది, దానికి మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా అనుమతించుకొని దాన్ని తీసుకొని మనలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకొని వాటిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బలోపేతం చేసి దానికి ఏ విధంగా లోటుపాట్లు లేకుండా వాటి అన్నిటిని సరిచేసి ఎలాంటి ఎక్కడ తప్పులు లేకుండా నిర్వహించి ప్రతి ఎగ్జామ్స్ ఏ విధంగా నిర్వహిస్తే ఏ విధంగా విద్యార్థులకు నమ్మకం కల్పించే విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు పోవాలని ఇప్పటికే బుర్ర వెంకటేశ్వర ఆలోచన చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇవాళ రేపు ఢిల్లీలో పర్యటించే వీటి అన్ని విషయాలను పరిశీలన చేసిన తర్వాత